ఇక పెద్దపల్లి జిల్లా రామకొండ పారిశ్రామిక ప్రాంతంలోని మెడికల్ కాలేజీల్లో పాటు గోదావరి కన్యలోని సింగరేణి సంస్థకు సంబంధించిన ఆసుపత్రిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనూష ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్ కాలేజీలో కిచెన్లో ఉన్న ఆహార పదార్థాలను పురుగులతో ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఎక్స్పైర్ అయినా కూడా ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు కూడా మెడికల్ కాలేజీ విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. ఇక విద్యార్థుల తినే ఆహార పదార్థాల్లో పురుగులు చెదారం ఉన్నట్లు వివరించారు. అలాగే సింగరేణి ఆసుపత్రిలో ఉన్న కిచెన్ను అపరిశుభ్రంగా ఉన్నట్లు కూడా అనూష వివరించారు. ఇందులోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలతో పాటు నాణ్యత లేకుండా ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో ఆసుపత్రి అధికారులు కూడా తనిఖీలు చేసే విషయంలో తనను ఇబ్బందులకు గురి చేసినట్లు పేర్కొన్నారు. ఇక్కడ వినియోగిస్తున్న ఆహార పదార్థాలను శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. ఇక అలాగే నిబంధనలను అతిక్రమించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని అన్నారు అనూష. ఫామ్స్ ఉండడం నిన్న 20 రోజు మేము ఫస్ట్ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అక్కడ ఉప్మాలో వామ్స్ ఉండడం, ఈ ఇన్ఫెస్టేషన్స్ ఉండడం, పిల్లల్ని అంటే మెడికల్ స్టూడెంట్స్ ని అడిగితే ఇన్సెక్ట్స్ రావడము, తరచుగా చెప్తున్నాం కంప్లైంట్స్ ఇస్తున్నాం కానీ స్టాఫ్ పట్టించుకోలేని చెప్తున్నారు. దాని తగ్గట్టుగానే ఉప్మాలో కూడా అక్కడ పురుగులు కనిపించినాయి, డిస్కార్డ్ చేసినాము. అండ్ అక్కడ ఉన్న బెంగాల్ గ్రామ్ అంటే శనగపప్పు కూడా అలానే ఇన్ఫెస్టేషన్ ఉంది, దాన్ని మేము డిస్కార్డ్ చేసినాము. ఏవైతే లేబుల్స్ కంపల్సరీ ఎక్స్పెండేటివ్ ఎక్కడైతే పేషెంట్స్ కి అండ్ స్టూడెంట్స్ కి ఇవ్వాలో ఆ మెజర్స్ పాటించట్లేదు సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అక్కడ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అది అయిపోయిన తర్వాత సుమారు ఇక్కడ 12:30కి ఇక్కడికి వచ్చి మేము కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మధ్య డైట్ కంటెంట్స్ అన్ని చెక్ చేస్తున్నామండి. ఎవ్రీ హాస్పిటల్ పబ్లిక్ హెల్త్ సేఫ్టీ గురించి కమిషనర్ గారి ఆర్డర్స్ ద్వారా మేము ఇక్కడికి వస్తే ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా నేను ఇక్కడికి వచ్చాను. అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జరిగింది. వీరి సూపరింటెండెంట్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వారు అలో చేయకపోవడం, మా డిఎంహెచ్ఓ గారు కాల్ చేసినా అలో చేయకపోవడం, మా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారు కాల్ చేసినా అలో చేయకపోవడం, ఇవన్నీ అబ్స్ట్రక్షన్ అండ్ ఇంపర్సనేటింగ్ జరిగినారు. కాబట్టి అది వెరీ సివియర్ యాక్షన్ కింద ఇంప్రిజన్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అండర్ సెక్షన్ 22 మేము ఈ విషయాన్ని కమిషనర్ గారి ఇన్ఫర్మేషన్కి ఇచ్చామండి. దాని ద్వారా మేము ఈరోజు మళ్ళీ 27th రోజు